తను నువ్వు పెరిగిన రీతిగా పెరగల, ఆయన నువ్వు పెరిగిన రీతిగా పెరగల. మీ అమ్మ ఆయన అమ్మ కాదు, వాళ్ళమ్మ మీ అమ్మ కాదు. అర్థమైందా? మీ అమ్మ చెప్పినట్టు చేశారనుకో, ఒకరికొకరు గొడవలే పడుకుంటారు. నేను ముందే చెప్పేస్తా, వాళ్ళు ముందే చెప్పేస్తా. దేవుని వాక్యం ప్రకారం చేయండి. ఎందుకంటే లోకరీతిగా చూసినప్పుడు ఒక్కొక్కరు ఐడియాలజీస్ వేరు. మీరిద్దరు ఒకరినొకరు నేర్చుకోవాలి, అర్థం చేసుకోవాలి. మీరు ఒకరితో ఒకరు సంసారం చేస్తారు, వారి తల్లిదండ్రులు మీతో సంసారం చేయటం. అర్థమవుతుంది కదా? కొన్ని వేల ఫ్యామిలీ కౌన్సిలింగ్ చేస్తున్నాం, మీకే తెలుసు. జనరల్గా వచ్చే సబ్జెక్ట్ జనరల్గా అడ్వర్టైజ్ చేస్తాం. కీప్ ఇట్ స్ట్రైట్. మీరు ఒకరిని ఒకరు నమ్మాలి, ఒకరొకరి పైన విశ్వాసం ఉంచాలి. నేను వీరికన్నా మా తల్లిదండ్రులు నమ్ముతానంటే నీ కుటుంబం నాశనం అయిపోతుంది. మీరు ఒకరినొకరు ప్రేమిస్తున్నారు అనేటప్పుడు ఒకరినొకరు నమ్ముతారు. ట్రస్ట్. బయట వారి మాట కాదు, వాళ్ళు వీళ్ళ మాటలు కాదు. ఒకరిని ఒకరు అడిగి తెలుసుకోవాలి. వివాహంలో ఊహలు ఉండకూడదమ్మా, ఏదన్నా అడిగి తెలుసుకోవాలి. అనుకున్నాను అన్న మాట ఉండకూడదు. షరత్ యు హావ్ టు బి వెరీ క్లియర్. ఆస్క్ హర్, టాక్ టు హర్, ఆస్క్ హర్ విత్ లవ్. తెలుసుకో, హృదయంలో ఉన్న మాట తెలుసుకో. ఒక క్రియ, ఒక కార్యం జరిగినప్పుడు ఏమి జరిగిందంటాం కన్నా ఎందుకు జరిగిందో తెలుసుకో. ఎందుకు తెలిసినప్పుడు యు విల్ అండర్స్టాండ్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ద మీనింగ్. వైల్డ్ భావం అర్థమైనప్పుడు తనను ఓర్చుకుంటానికి, సాగించుకుంటానికి సులభం ఉంటుంది. అర్థమైంది కదా? కొన్నిసార్లు మన ఏం జరిగింది, నష్టం ఏంటి అన్నప్పుడు కొన్నిసార్లు నీకు ఇదే హద్దు ఉంటుంది. ఆ హద్దు దాటినట్టు ఇది ఎందుకు అని అంటే నీ కోపం రావచ్చు. కానీ ఎందుకు చేసింది గ్రహించినప్పుడు దేర్ ఇస్ అ వాలిడేషన్. ప్రేమ ఎక్కువ. సో ఒకరినొకరు నమ్మండి. ఈ రోజు నుండి మీరు ఒకరిని ఒకరు నమ్మాలి. షరత్, ఈ రోజు నుండి నీ కుటుంబం వేరు, తేజ కుటుంబం వేరు. తేజ లైఫ్ స్టైల్ వేరు, తేజ ఐడియాలజీ వేరు, తేజ టాకింగ్ వేరు, తేజ వేరు. ఇద్దరు నాకు తెలుసు కానీ ఇద్దరు వేరు. నీ భార్య ఇంకోటితో పోలుస్తానికి లేదు. అమ్మ నీ భర్తే అవుతాడు, ఇంకోటితో పోలుస్తానికి లేదు. నెవర్ కంపేర్ యువర్ పార్ట్నర్ విత్ ఎనీబడి. మా వదినైతే ఇట్లా చేస్తుందన్న మాట ఎప్పటికీ నీ భార్య దగ్గర మాట్లాడకూడదు. నా పలానా ఫ్రెండ్ భర్త అయితే ఇలా ఉంటాడన్న మాట ఎప్పటికీ, ఆ రోజు నీ భర్త స్థానాన్ని నువ్వు తీసి పడేసావు. నెవర్ కంపేర్. ట్రస్ట్. ట్రస్ట్ ఇస్ నాట్ ఓన్లీ మీనింగ్ నువ్వు మంచోళ్ళని నమ్ముతాం మాత్రం కాదు. మంచోళ్ళు కాకపోయినా మంచిగా అవుతామని నమ్ముతాం. హ్యావింగ్ ఫెయిత్ అండ్ ట్రస్ట్. ఆత్మఫలం గురించి వారం ఇంటనే వస్తుంది. ఫలము ఫలించేవారిగా మనం ఉండాలి. దాంట్లో ఒకరిని ఒకరు నమ్మాలి. మన దేవుని దగ్గరకు వస్తామంటే దేవుడు ఎవరో నమ్మి వస్తాం. మీరిద్దరు కూడా వాయించుకోరు, లేకపోతే మీ హృదయంలో దాపకాలు ఎక్కువ ఉంటాయి. సీక్రెట్స్ మెయింటైన్ చేయొద్దు. ట్రస్ట్. ఓపెన్ యువర్ సెల్ఫ్. ఒకరితో ఒకరు ఓపెన్